హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీను సిరిసిల్ల. ఇప్పుడైతే మనం అయితే చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ లో మార్కెట్ కి అయితే వచ్చేసినాం, రైతు బజార్ కి. ఓ సామాన్ తీసుకోవడానికి వచ్చాం, మళ్ళీ కూరగాయలు తీసుకోవడానికి వచ్చేసిన మార్కెట్ లో అయితే. సో మనం అయితే ఇప్పుడైతే కూరగాయలు అయితే తీసుకున్నాం. అలాగే గుంటపు తంగేపు బతుకమ్మకు సంబంధించిన మస్తు అయితే మిస్ వచ్చింది, అది కూడా చూపిస్తా. బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు, బంతి పూలు బాగా నచ్చింది. ఈసారి పువ్వు అయితే మస్తు ఉన్నది. మంచి మంచి పెద్ద పెద్ద బతుకమ్మలు అయితే వేరు. సో మనం అయితే మార్కెట్ లోకి అయితే వెళ్దాం ఫస్ట్. అవరా కదా ఇది ఎంత ఇట ఇడిదిక్క అడిదిక్క ఇడిదిక్కు పెడతారా అడిదిక్కు పెడతారా ఎడిదిక్కు పెడతారా గిటా గిటదా గిటా గిటా ఓకే ఓకే మస్తుంది, సూపర్ ఉన్నది. సో ఇంకో చిన్నడైతే ఇంకో తామరకం తాముతుండు చూసుకోవచ్చు. ఇంకో అగో సిగ్గుపడుతున్నాడు. సో మనం మార్కెట్ కి అయితే వచ్చినాం. మార్కెట్ అయితే మొత్తానికి అయితే ఖాళీగా ఉంది. మొత్తం బతుకమ్మ పువ్వు మేము పట్టారు, అందరూ బతుకమ్మగానే ఉన్నారు. ఇక్కడైతే చూసుకుంటే మంది అయితే మొత్తానికి లేరు. మనం ఉన్న కూరగాయలు అయితే ఏదో ఒకటి అయితే తీసుకొని అయితే వెళ్ళిపోదాం. ఎందుకంటే ఆ టైం అయితే వచ్చేసి 10 అయింది కదా. ఆ 10 అని కాకుండా ఆల్రెడీ వాళ్ళంతా బతుకమ్మ పువ్వుగానే ఉన్నారు. ఇప్పుడైతే మనం అయితే టమాటాలు అయితే తీసుకుంటున్నాం. టమాటాలు అయితే 25 రూపాయలకు కిలో ఇస్తారు. అమ్మ నేను వేస్తుంది, నేనేస్తుంది అది ఇచ్చేయి నేనే ఇది. సో మనం 1 కిలో అనేది టమాటాలు అయితే తీసుకున్నాం. సో మనం మార్కెట్ కి వచ్చారు ఘోరంగా లేట్ అయింది, ఎందుకంటే 10:30 అయింది. అచ్చారు కూరగాయలు అన్నీ అయిపోయినాయి. నేనైతే టమాటాలు తీసుకున్నా, కొంత కొత్తిమీర తీసుకున్నా, పచ్చిమిర్చి అయితే తీసుకున్నా. సో ఇంకేమన్నా ఉంటే మనం ఆ మార్కెట్ పోయి చూసి తీసుకుని అయితే వెళ్ళిపోదాం. అలాగే బయట అయితే బతుకమ్మ పువ్వు మస్తు అమ్ముతారు, అది కూడా చూపిస్తా. చూడండి పొంగ చూపిస్తా. మరి రైతు బజార్ మార్కెట్ లో మొత్తం ఆడ మార్కెట్ లో ఎవరు మంది లేరు కదా, ఇంకా మొత్తం మంది అయితే ఇంకా ఇక్కడనే ఉన్నారు టోటల్ గా. చూసుకోవచ్చు ఇంకా అన్ని దుకాణాలన్నీ ఇక్కడే పడాయి. ఇక మొత్తం కమాన్ దగ్గర పెట్టారు దుకాణాలన్నీ. మొత్తం వీళ్ళకి అంతా బతుకమ్మ పోయి అమ్ముతారు. లోపల అయితే కూరగాయలు అమ్మటాలు అయితే ఎవ్వరు అయితే లేరు. ఇంకా మొత్తం అయితే ఇంకా బయట అయితే మొత్తం అంతా బతుకమ్మ పువ్వు అవుతారు, బంతి పువ్వు అమ్ముతారు. టోటల్ గా చూసుకుంటే మొత్తం వీళ్ళే ఉన్నారు బయట. ఇప్పుడైతే మనం ఆ మార్కెట్ కి అయితే వెళ్ళిపోదాం. పాత మార్కెట్ కి అయితే గాంధీనగర్ లో ఉన్న మార్కెట్ కి అయితే చూద్దాం అక్కడ ఎంత మంది ఉన్నారు. సో ఆడికి వెళ్ళి తర్వాత మనం అయితే టిఫిన్ చేసి షాప్ కి అయితే వెళ్ళిపోదాం. అయితే గుమ్మడాక అమ్మాయిది గుమ్మడాక ఇది గుమ్మడి పువ్వు. మరి వాళ్ళు ఇస్తే మరి రేపటి దాకా ఉంటుందా? ఇంకా గుమ్మడి పువ్వు చూసుకోవచ్చు. ఇంకో ఇంత గునగ పువ్వు ఇది ఏంటమ్మా? బెల్ల పువ్వా? తంగడు పువ్వు. ఓకే, మరి ఇప్పుడు ఇది పువ్వు అయితే రేపటి దాకా ఆగాలి కదా, మరి ఎట్లా చూసుకోవచ్చు. ఇంకా ఈ పువ్వు అయితే ఇప్పుడైతే ఇవ్వాలి అమ్ముతారు, రేపటి దాకా కావాలి మనకు. రేపు సాయంత్రం దాకా ఆగాలి. ఫ్రిడ్జ్ లో పెడతారా? ఇది ఎప్పుడు తెంపారు? రేపు నిన్న తెంపారు ఇవాళ? ఇప్పుడు పొద్దున తెంపారు, రేపటి దాకా ఉండాలి. సో విన్నారు కదా ముచ్చట. మనం అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూసుకుంటే అయితే ఇంకో బంతి పువ్వు అయితే ఇంకో బాగా అంటే బాగా ఎట్లా బ్రో ఇది బంతి పువ్వు ఎట్లా? కిలోన్నర 100 రూపాయలు ఇస్తున్నారట, మంచి అక్కువనే ఉన్నాయి. ఇదైతే మన పోలీస్ స్టేషన్ ముంగట పెట్టారు. ఇక బ్రో అయితే చూసుకుంటే ఇంకో బ్రో అయితే అమ్ముతాడు. ఇది రేపు ఇంకా తక్కువ ఉండవచ్చు, చెప్పలేమా? ఇది చామంతి ఎట్లా? 30. ఇదైతే బాగానే పేరు ఉన్నది. గులాబీ పూలు 50. ఆ గులాబీ పూలు చెటాకు 50 రూపాయలు అట. ఘోరం అయితే ఘోరంగా రేట్ ఉంది. ఇప్పుడైతే మనం అయితే గాంధీనగర్ ఉన్న మార్కెట్ కి అయితే వచ్చేసాం. ఇక్కడ కూడా మొత్తం ఫుల్ అయితే మొత్తం అమ్ముతారు, పువ్వే అమ్ముతారు. కూరగాయల మార్కెట్ కి అయితే లోపలికి అయితే వెళ్ళిపోదా. వెళ్ళినాక అర్థమైతే సిమ్ పెట్టుంటది అన్నది. సో లోపలికి అయితే వెళ్ళిపోదాం. సో మనకి ఇక్కడ మార్కెట్ లో అయితే ఇక్కడ చామంతి పూలు అయితే అమ్ముతుండ్రు. చామంతి పూలు ఎట్లా బ్రో? చామంతి పూలు ఇక్కడ తక్కువ ఉండొచ్చు రేటు. చెటాకి 30 రూపాయలు, అక్కడ అంతే ఉన్నాయి. గులాబీ పూలు ఎట్లా? ఇందాకైతే మార్కెట్ అయితే 50 రూపాయలు చెప్పిండు కదా, అక్కడ మనకు రైతు బజార్ లో ఇక్కడైతే 30 రూపాయలు అన్నట చెటాక్ అయితే. చూసుకోవచ్చు. ఇది హోల్సేల్ క్యాండిడేట్, మొత్తం అన్ని హోల్సేల్ అవుతాడు ఈ పర్సన్ అయితే. ఇవి ఎట్లా బ్రో? ఇవి కూడా 30 రూపాయలు. ఇవి ఎట్లా? ఇవి ఎట్లా? అవి బయట అయితే 50 రూపాయలకు 100 రూపాయలకు మూర అమ్ముతాం. 100 రూపాయలకు మూరనా? ఇక్కడ అయితే మనకు హోల్సేల్ 40 రూపాయలకు మూర వస్తుంది. టోటల్ ఇది 5 మూరలు ఉంటాయి. ఇది 5 మూరలు 200 రూపాయలు వస్తాయి. 200 రూపాయలకు 5 హోల్సేల్ అయితే 150 రూపాయలు. బతుక పండుగ అయితే ఈసారి అయితే పూలకైతే బాగానే డిమాండ్ ఉంది. ఇంకా ఇవన్నిటికంటే ఇప్పుడు కాస్ట్ ఉన్నాయి అయితే ఇవే నాకు తెలిసి అయితే పూలల్లా. ఇంతకు మించి ఏమైనా కాస్ట్ ఉన్నాయా బతుకమ్మ పూలల్లా? చెప్పు కామెడీ. సో ఇప్పుడైతే మనం అయితే ఉల్లిగడ్డలు తీసుకోవడానికి వచ్చాయి. ఎట్లా బ్రో ఇది ఉల్లిగడ్డలు? 100కి 4 కిలోలు అట. ఉల్లిగడ్డలు అయితే ఎర్ర ఉల్లిగడ్డ మంచిగా, తెల్ల ఉల్లిగడ్డ మంచిగా. కామెంట్ అయితే ఏరి ఏవి మంచిగా టేస్ట్ ఉంటాయి అయితే కామెంట్ అయితే ఏరు చూద్దాం. మీరైతే ఎక్కువ అయితే ఏది పడతారు చూద్దాం, కామెంట్ అయితే ఏరి మంచి. ఇక ఉల్లిగడ్డలు అయితే 100కి 4 కిలోలు ఇస్తుండే. ఇక
మీ ఏరియాలో ఎంత అనేది కామెంట్ చేయరు. అయితే వీడియో చూస్తారు కానీ ఎవరైతే కామెంట్ అయితే చేయట్లేదు మనకు. అంటే మంచిగా ఉంటుంది నంబర్ 1 ఉల్లిగడ్డ. 2 కిలో ప్రస్తుతానికి అయితే మనం అయితే ఒక కవర్లో వేసి 4 కిలోలు. సో మొత్తానికి అయితే మార్కెట్ అయితే కంప్లీట్ చేసేస్తాం. ఉల్లిగడ్డలు తీసుకున్నాం, దాంతో పాటు అయితే కొన్ని చిక్కులు అయితే తీసుకున్నాం. మార్కెట్ కంప్లీట్ చేసిన ఇప్పుడైతే మనం అయితే షాప్ పోయి లేట్ గా రావద్దని అయితే అర్థమైంది. మొత్తానికి అయితే మార్కెట్ అయితే లేట్ అయితే ఇదే తక్కువ. యాక్చువల్లీ ఇవాళ మార్కెట్ లేదు ఎక్కువ మటుకు, ఎందుకంటే అంతా బతుకమ్మ పువ్వు మీదనే పడ్డది. అమ్మటలు అయితే కూరగాయలు అయితే ఎవరు అమ్మట్లేదు. అయితే మనం బీవైనార్కి వెళ్ళే దారిలో అంటే కట్టమైసమ్మ టెంపుల్ వెనక వచ్చినాము. ఇక్కడైతే ఒక టిఫిన్ సెంటర్ కనబడ్డది. ఇంకా చూసుకుంటే దుర్గా టిఫిన్ సెంటర్ అట. ప్లేట్ అయితే 25 రూపీస్ అన్నారు. మొదట స్టార్టింగ్ లో 20 పెట్టారట, కానీ ఇప్పుడైతే 25 పెట్టారు. ఒక ప్లేట్ అయితే పూర అయితే ట్రై చేద్దాం, ఎట్లుందని చూద్దాం. చలో, మనకైతే ఒక ప్లేట్ అయితే పూర అయితే ఇచ్చారు. వీళ్ళైతే అయితే కొత్తగా అయితే స్టార్ట్ చేశారు అనమాట. వీళ్ళ దగ్గర అయితే ఇంకొక సొరకాయ అయితే పప్పు అయితే ఇచ్చారు, ఒక నిమ్మకాయ పక్క ఇచ్చారు. చూసుకుంటే ఇంకా కొంచెం చల్ల కూడా ఇచ్చింది. ఇది ప్లేట్ అయితే 25 రూపీస్ అట. 25 రూపీస్ కు ఈ ప్లేటు 4 పూరీలు చల్ల అయితే ఇచ్చారు. తిందాం, తిని ఎలా ఉందనే టేస్ట్ అనేది చూద్దాం. సో ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. పూరీలు అయితే మంచి గరం గరంగా ఉన్నాయి. వీళ్ళైతే కొత్తగా స్టార్ట్ చేసి చిన్న హోటల్కి అయితే సపోర్ట్ చేయాలి మనం, ఎందుకంటే పెద్ద హోటలే కాకుండా చిన్న హోటల్స్ తినాలని వాళ్ళని సపోర్ట్ చేయాలి. చిన్న వాళ్ళ ఫస్ట్ బయట మీతో పాటు నేను తీసుకుంటున్నా శనార్థుల. తిన్నాక చెప్తాం, చెప్తాను కొంచెం అర్థం కాలేదు. మీరు పెట్టిన 25 రూపాయలకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది ఇక్కడ, ఎందుకంటే టేస్ట్ అయితే మంచిగా ఉంది. 20 రూపాయలకి ఏం రాదు. అటువంటి ఇక్కడ 4 పూరీలు వస్తున్నాయి, చల్లొస్తుంది. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. చిన్న హోటలైనా ఇట్లా ఉంటాయి అనుకో, మంచిగా ఉంటుంది. 100% ట్రై అయ్యేది ఎదుర్కొన్నారు. టేస్ట్ అయితే బాగుంది. ఓన్లీ వీళ్ళ దగ్గర అయితే ఓన్లీ పూరే ఉన్నది. ప్రస్తుతానికి అయితే కొత్తగా స్టార్ట్ చేశారు. ఆయిల్ కూడా మంచిగా నీట్గా ఉంది. పూరి కూడా మంచిగా సన్నం చేసింది, మంచిగా చేస్తుంది, సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడైనా అయితే కంప్లీట్ చేద్దాం. సో వీళ్ళ అయితే టైమింగ్స్ వచ్చేసి అయితే 10:30 దాకానే ఉంటారట. 10:30 లోపల అయితే ఉంటుంది ఈ హోటల్ అయితే. తర్వాత అయితే క్లోజ్ చేస్తారట. మీకు వీలుంటే దగ్గర వాళ్ళు అయితే ఎవరైనా ఉంటే 10:30 లోపల వచ్చేసి టేస్ట్ చూడరి, ఎలా అనిపించింది అయితే కామెంట్ చేయండి నాకు. ఇప్పుడు టైం అయితే 1:15 అవుతుంది. నేనైతే ఇంకో పెద్దూరుకి వచ్చిన. పెద్దూరులో అయితే భవానీ ఉత్సవ సేవా సమితి వాళ్ళ దగ్గరకు వచ్చిన. ఇక్కడైతే ఒకటి మంటపం అయితే ఒకటి ఉన్నది, చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ లో అయితే. మనం అయితే ఇప్పుడు మంటపం అమ్మవారిని అయితే చూపిస్తాను. సో వెళ్దాం, చూద్దాం. అమ్మని అయితే సూపర్ అంటే సూపర్ వేసారు, చూసుకోవచ్చు. ఇంకో అమ్మవారిని అయితే దగ్గరికి వెళ్ళి అయితే చూపిస్తాను. దూరంకి వెళ్ళి చూపించి తర్వాత దగ్గరికి అయితే చూపిస్తాను అనమాట. సో మనం అయితే దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. అమ్మవారు అయితే పెద్దూరు అనమాట. పెద్దూరులో ఉన్నటువంటి భవానీ సేవా సమితి వాళ్ళది అమ్మవారు అయితే చూసుకోవచ్చు. మంచిగా ఉన్నాయి కదా, సూపర్. ఇక్కడ టోటల్ గా అయితే ఒకటే ఉన్నదట మండపం అయితే. ఈ పెద్దూరు మొత్తంలో టోటల్ గా అయితే ఒకటే అనమాట. చూడండి, వీలైతే మీరు అయితే వచ్చి దర్శించుకోండి. సో ఇప్పుడైతే మనం అయితే వేరే జాలకి వెళ్ళిపోదాం. తన్నో దేవి ప్రచోదయాత్ స్వాహా ఓం శ్రీ మహాతారాయ విద్మహే అగ్నిమధ్యాయ ధీమహి తన్నో వజ్రం ప్రచోదయాత్ స్వాహా యజ్ఞపురుషాయ విద్మహే జయంతి మంగళకాళి భద్రకాళి కపాలిని దుర్గా దుర్గాయే నమః. ఓం చంద్రరాజాయ విద్మహే వరప్రదాయ ధీమహి తన్నో కుబేరయంత్ర ప్రచోదయాత్ స్వాహా కుబేరాయ నమః. ధీమహి పిల్లగా, అరే పొట్టోడా అదిరా పట్టుకొని నింపరు, లాస్ట్ కి కొడతాడు. ఓం జ్ఞానక్రియాయ నమః. ఓం ప్రత్యాయ నమః. ఓం మంత్రాయ నమః. ఓం భగవాయ